గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో మొన్న ఒక రీల్ చూసాం, అసలు ఒక రేంజ్లో ట్రెండ్ అయింది. గిర్ర గింగిరాలకే ఆ డ్యాన్స్ వేసినప్పుడు అది నిజంగానే గిరగిర అని మొత్తం సోషల్ మీడియా అంతా తిరిగింది. సో మనకి తేజస్విని గారు బాగా పరిచయం. ఆవిడ పక్కన ఎవరు ఒక హీరోలా ఉన్నారే అని అనుకున్నారు. సో మనకు ఒక సాంగ్ ఉంది కదా ప్రభాస్ గారిది, రావు గారు అబ్బాయి యాక్టర్ అవ్వాలనుకుని డాక్టర్ అయ్యారని. ఈయన బై డిఫాల్ట్ డాక్టర్ అయ్యారు. మరి నిజంగా యాక్టర్ అవ్వాలనుకున్నారా ఏంటి అనేది చూద్దాం. నాతో పాటు డాక్టర్ తరుణ్ ఉన్నారు. సో తన్మన్ క్లినిక్ ఫౌండర్. సో మనందరికీ తెలుసు దిల్ రాజు గారి బావమరిది అనమాట. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ కలర్ ఒకటి కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఫారినర్ అనుకున్నాను నేను. అవును, న్యాచురల్ కలర్ బై బర్త్. ఐఎమ్ బార్న్ బ్లాండ్. సో దట్స్ మై న్యాచురల్ హెయిర్ కలర్. చాలా మంది ఈ కలర్ వేయించుకుంటారు, బట్ ఇది న్యాచురల్ గా వచ్చింది. ఓకే, సీరియస్లీ? నేను బ్లాక్ వేయించుకుంటాను. అది కొంచెం యూనిక్ గా ఉంది. అంటే బర్గండి అలాంటి బేసిక్ కలర్స్ ఉంటాయి కదా, నాకు అంత తెలీదు. కొంతమంది వేసుకునే వాళ్ళ కలర్ ప్యాకెట్స్ మీద, వాటి ఆ బాటిల్స్ మీద చూస్తూ ఉండేవాడిని. బర్గండి అని, బ్లాక్ అని, క్రీమ్ అని, సమ్ కలర్స్ ఏవో బ్రౌన్ అని. సో ఇలాంటివి చూసామండి. ఇది ఏదో కొంచెం యూనిక్ గా ఉందేంటి గోల్డ్ లిస్ట్ లో అదంతా అనుకున్నాను. దిస్ న్యాచురల్ బ్లాండ్ కలర్. నైస్. ఒకవేళ ఐ మీన్ నాకు తెలిసి మీ ఫేస్ ఫీచర్స్ కి మొన్న మీ డాన్స్ ఆ స్టెప్పులు చూసిన తర్వాత ఖచ్చితంగా యాక్టర్ అవుతారని కొడుతుంది ఎక్కడో లోపల. నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్స్ ఆల్ డెస్టినీ. మన రీల్ కూడా అట్లా అవుతుందని అనుకోలేదు కదా. ఐ డోంట్ నో వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్. అసలు డాన్స్ బాగా వచ్చా మీకు? ఫస్ట్ నుంచి అలవాటు. సో నాకు దొరికిన ఫ్రీ టైమ్ లో ఎప్పుడన్నా రీల్స్ చేయడం అంతే. అక్క కూడా బాగా చేస్తారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి చేసేవారా? తను క్లాసికల్ డాన్సర్ చిన్నప్పుడు. ఇంకా ఇద్దరం కలిసి మామూలుగా చేస్తుండగా రీల్స్ ఎప్పుడు చేయలేదు. చేయక ఒక రీల్ చేసాం మొన్న, ఇచ్చి పడేసింది. ఇప్పుడు ఏంటి దాని తర్వాత పర్యవసానాలు? ఎక్కువ రీల్స్ ఎక్స్పెక్ట్ లేదు, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ రీల్. ఇంకా అయ్యో, ఎందుకు అలా చేయట్లేదు. అదే చాలు, బాగా తిప్పేసింది మమ్మల్ని. వి డోంట్ వాంట్ ఎనీమోర్. బట్ అసలు దాని తర్వాత మీ మీద అటెన్షన్ వచ్చింది అందరికి. అసలు ఏంటి ఈయన లైఫ్ స్టైల్ ఏంటని చాలా మందికి ఆల్రెడీ నార్మల్ మీరు ఇచ్చే బ్యూటీ టిప్స్ కానీ, స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి చెప్పేవి కానీ ఇవన్నీ చూసారు. అండ్ కొంతమందికి ఇప్పుడు మీ స్పిరిచువల్ లైఫ్ తెలిసిన తర్వాత ఈ రోజుల్లో ఇలా ఉన్నారా ఇంత స్పిరిచువల్గా అని చెప్పి షాక్ అయ్యారనమాట. ఈవెన్ ఇంట్లో శక్తిపీఠ ఉండడం. అసలు ఇప్పుడు మీరు సైన్స్ స్టూడెంట్, డాక్టర్. సో బేసికలీ ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతూ ఉంటారు. ఈ సైన్స్ ఏమో చాలా మంది, అంటే సైన్స్ నిజంగా చెప్తుందో లేదో తెలియదు కానీ దేవుడు లేడు, ఇదంతా మూఢనమ్మకం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రోజుల్లో ఇంత స్పిరిచువల్గా ఎలా ఉన్నారో నాకు అర్థం కాలేదు. అంటే దట్ ఈస్ అవర్ బేస్ కదండి. దట్స్ వేర్ వి హావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్. సో వి ఆర్ రూటెడ్. సో ఐ వాంట్ టు like, you know, I enjoy being spiritual అంతే. సో దట్స్ వేర్ వి హావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్. కాబట్టి మన రూట్స్ ని మర్చిపోయినట్టు అవుతుంది అది లేకపోతే. సో దట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అదేదో పెద్ద స్పెషల్ గా చూడాల్సిన అట్రిబ్యూట్ ఏం కాదు, అందరికి ఉండాల్సిందే. లేకపోయేసరికి జనాలకి ఇప్పుడు అట్లాంటి క్వాలిటీస్ ఉండేసరికి అదేదో పెద్ద గొప్ప అనిపిస్తుంది. మనం ఎలా అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ద డే ఎంత కామన్, స్పిరిచువాలిటీ ఈస్ ఆల్సో ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్, వర్షిపింగ్ గాడ్ ఈస్ ఆల్సో వెరీ కామన్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ జస్ట్ థ్యాంక్స్ గివింగ్ కదా. వాట్ డస్ ద స్పిరిచువాలిటీ టీచ్ us? It just teaches us to have a thankfulness to whatever we have. కాబట్టి మనం when we adopt, అంటే దేవుడికి ఎప్పుడైతే మనం అట్లా థ్యాంక్ఫుల్ గా ఉంటామో మన చుట్టూ ఉండే మనుషులకు కూడా మనం థ్యాంక్ఫుల్ గా ఉండే క్వాలిటీ డెవలప్ అవుతుంది. సో స్పిరిచువాలిటీ అనేది ఒక మనిషి క్యారెక్టర్ ని షేప్ చేస్తుంది. రాదర్ దాన్ I don't have this, my spiritual concept is itself different అండి. It's not like, and I see God in human. That's more, my approach towards God is different. So ఒక్కసారి when we approach God in that perspective, మనం people తోటి కూడా అట్లానే ఉంటాము అన్నది నేను బిలీవ్ చేస్తా. సో that's how I tune myself. So definitely ఒక టైప్ ఆఫ్ పీస్ ఉంటుంది. మన క్యారెక్టర్ లో కూడా ఫిల్టర్ అవుతా ఉంటాం. వీల్ గెట్ టు నో, ఒక క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఆర్ వీ డూయింగ్, సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆర్ వి ఆన్ రైట్ పాత్ ఆర్ నో అన్న క్లారిటీ, ఒక గైడెన్స్ అయితే వస్తుంది. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు మీరు అన్నారు అంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి గాడ్కి, థ్యాంక్స్ గివింగ్ లా ఉంటుంది ఇది. మనం తిరిగి ఆయనకి పూజించిన, ఆయన కోసం ప్రే చేసిన ఇలాంటివి. బట్ చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే, ఈవెన్ ఒక 10 years బ్యాక్ ఒక మనిషే హెల్ప్ చేస్తే
10 years 5 years తర్వాత వీళ్ళు బాగా మారిపోయిన తర్వాత తన అవసరం లేకపోయిన తర్వాత వాళ్ళనే పట్టించుకోవట్లేదు. ఆ థ్యాంక్స్ గివింగ్, ఇలాంటి థ్యాంక్ఫుల్ గా ఉండడం, ఇలాంటి క్వాలిటీస్ లేవు. సో దట్స్ వాట్ స్పిరిచువాలిటీ టీచర్స్ అస్ అండి. అంటే గాడ్ అంటే మనం చూడం కాబట్టి, మనం చూడని వ్యక్తే కదా మనం ఎందుకు అంటే చాలా మందికి స్పిరిచువాలిటీ అనగానే హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అని దే గెట్ రిలీజన్ ఇన్ టు స్పిరిచువాలిటీ. బట్ మై పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. ఐ డోంట్ గెట్ రిలీజన్ ఇన్ టు స్పిరిచువాలిటీ. డెఫినెట్లీ బికాస్ ఐఎమ్ అ హిందూ, డెఫినెట్లీ ఐ ఫాలో మై ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ వెరీ ఫాండ్లీ. బట్ ఆ లెవెల్లో చూడొద్దు. స్పిరిచువాలిటీ సమ్వేర్ బియాండ్ దట్. సో ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ అ సెల్ఫ్ అవేర్నెస్, ఇట్స్ నోయింగ్ అవర్ సెల్వ్స్. మనం ఏంటి అని తెలుసుకోవడం, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అవర్ సెల్వ్స్. కాబట్టి దట్ ఈస్ హౌ ఐ టేక్ అండ్ అప్రోచ్ స్పిరిచువాలిటీ. సో యూజువల్లీ మీరు కంట్రీస్ తిరిగారా? Yeah, every 6 months I go to international trip. So that's like a compulsory thing. So I've been almost to 10-12 countries దాకా వెళ్ళాను. స్కూలింగ్ లో కానీ ఎడ్యుకేషన్ అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. బట్ యాక్చువల్లీ ఐ థాట్ టు అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ క్లినిక్ అది అక్కడ US లో సెటప్ చేసుకుందామని 23లో ఐ వెంట్ టు US. బట్ దెన్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఐ జస్ట్ అంటే మై మదర్ వాస్ టూ మచ్ ఎమోషనల్లీ అటాచ్ టు మీ. మా మదర్ ఏమంటారు అంటే ఎక్కడికో వెళ్ళడం, అవన్నీ సంపాదించడం ఎందుకు, అదేదో ఇక్కడ సంపాదించచ్చు కదా, అందరం కలిసి ఉంటామని. సో ఫర్ హర్ డెఫినెట్లీ నథింగ్ ఈజ్ మోర్ దాన్ మై మదర్ నాకు. కాబట్టి ఐఎమ్ హియర్. ఈవెన్ మీరు అక్కడ ఉన్నప్పటికీ కూడా, అంటే మన కల్చర్ కొంచెం మీకు దూరంగానే ఉంటుంది బేసికల్లీ, బట్ మీరు అలాగే దగ్గరగానే ఉండేవారు అక్కడ కూడా ఇలాగే కొంచెం ఎక్కువ పూజలు చేయడం? షూర్. నా రీల్స్ లో కూడా చూడొచ్చు. నేను జార్జియాకి వెళ్ళినప్పుడు కూడా అది యూజువల్లీ ఐ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా నాట్ ఫర్ షో ఆఫ్ అండి. ఇట్స్ నథింగ్ టు షో ఆఫ్. అది షో ఆఫ్ లాగా తీసుకుంటే అసలు ఏం చేయని వాళ్ళకి అది షో ఆఫ్ లాగా అనిపిస్తుందేమో, కానీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అవేర్నెస్. వీ హ్యావ్ దీస్ థింగ్స్, వీ క్యాన్ ఫాలో దీస్ థింగ్స్. అవుట్ ఆఫ్ ద బిజీ లైఫ్ వీ హ్యావ్. చాలా మంది అంటారు నాకు టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది. దే క్యాన్ జస్ట్ స్పెండ్ 2 to 3 hours ఫర్ అ మూవీ, బట్ దే జస్ట్ కాన్ స్పెండ్ 5 to 10 minutes ఫర్ వర్షిప్ అండ్ ఆల్. సో అట్లా చెప్పే వాళ్ళ కోసం యెట్ హౌ ఎవర్ వీఆర్ బిజీ, మనం టైం పెట్టుకోవచ్చు ఫర్ హూ హ్యాస్ క్రియేటెడ్ అస్ అని. దానికోసం అట్లా కనీసం అట్లా డెఫినెట్లీ నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ నెగిటివ్గా చెప్పేవాళ్ళు అది ఎట్లానో చెప్తారు, బట్ దెన్ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు, అది తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు స్పిరిచువల్ పాత్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐ ఫీల్ మోర్ హ్యాపీ సీయింగ్ దెమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.